నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్తే అండి. రాష్ట్రానికి సంబంధించి అంటే ఈ రెండు జిల్లాల ప్రజలు కాకుండా బయట జిల్లాల ప్రజలు డబ్బును వృధా చేస్తున్నారా ఈ క్యాపిటల్ పేరుతో అనే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ ఏంటంటే అండి, ఏది కూడా డబ్బులు లేకుండా ఏది పని జరగదు. ఎక్కడైనా డబ్బులు లేకుండా పని జరగదు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు చాలా తక్కువ ఉన్నాయి. ప్రభుత్వానికి భూములు లేవు ఇక్కడ అని చెప్పి ప్రభుత్వం భూములు ఉన్న చోటకి వెళ్ళాలంటే అక్కడ వాటర్ రిసోర్సెస్ కనెక్టివిటీస్ ఉండవు, లేదో ఒక పక్కకు అవుతుంది. అందుకని ఏం చేశారు, ఇక్కడ సెంట్రల్ ప్రాంతంలో నిజంగా మాకు వెస్ట్ బైపాస్ ఉంది, విజయవాడకు చాలా దగ్గరగా ఉన్నాము, గుంటూరు దగ్గరే ఉంది, మంగళగిరి దగ్గర ఉంది, అన్ని టౌన్లకు దగ్గర ఉన్నాం, బాగా పండుతాయి, మాకు మామూలుగా కూడా మంచి రేట్లు వస్తాయి మా భూములకి. మేమేంటంటే ఆ రోజు రాష్ట్రానికి రాజధాని కావాలి అనే దాంతో మేము ముందుకు వచ్చాం. దాంతోపాటు చంద్రబాబు గారి యొక్క విజన్ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అక్కడ ఉన్న ఫైనాన్స్ సిటీ అన్ని చూసి ఆ విజన్ ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సిటీ ఏర్పడింది, ఇది భావితరాల భవిష్యత్తుకు బాగుంటుంది, మన రాష్ట్రానికి ఒక మంచి డెన్సిటీ ఒక డెస్టినేషన్ అవుతుంది, దాంతోపాటు దీనిలో మేము భాగస్వాములు అనే ఒక గర్వంగా ఉంటుంది అని చెప్పి మేమందరం నిర్ణయించుకొని ముందుకు వచ్చాం. ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా మనం రూపాయి ఖర్చు పెట్టకుండా జరగదు. కానీ ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి కూడా మా భూమి యొక్క రూపాయితో మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఇక్కడ మేము 25% భూమి మాత్రం మేము తీసుకున్నాం, 75% ప్రభుత్వానికి ఇచ్చాం. అంటే 100%లో 75% ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దానిలో రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ, లేకపోతే పార్కులు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. ప్రభుత్వం సంబంధించిన ఆస్తి 75% అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి, ఈ దేశానికి సంబంధించింది. అంటే మాది 25%. మనం ఎక్కడైనా అగ్రిమెంట్లోకి వెళ్తే 50% ఇస్తారు, కొన్నిసార్లు 60 ఇస్తారు. కానీ మేము 25 ఎందుకు తీసుకున్నాం? మాకు ఆ రోజు చెప్పారు స్పష్టంగా, అభివృద్ధి చేయాలన్నా ఏది చేయాలన్నా వరల్డ్ క్లాస్ సిటీ చేయాలన్నా ప్రభుత్వం దగ్గర రూపాయి వనరు లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల ప్రజల యొక్క డబ్బులతో వచ్చిన పన్నుల నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఒక్క రూపాయి కూడా మేము వినియోగించాం. కేవలం మీ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని నుంచే మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మొదటే చెప్పారు మాకు చంద్రబాబు నాయుడు గారు. భూములు ఇచ్చేటప్పుడే చెప్పారు. ఎందుకంటే మేము చాలా మంది మాకు 40 ఇవ్వండి 50 ఇవ్వండి అని అడిగారు రైతులు. అడిగినప్పుడు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, మేము మీ భూమితోనే అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం దగ్గర వేరే ఆదాయము లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సొమ్ముతో చేయటానికి వీలు పడదు. అందువల్లనే ఇక్కడ సుమారుగా 9,000 ఎకరాల భూమి మిగులు భూమి ఉంది అన్ని సంస్థలకు కేటాయించంగా. ఈ భూమి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఇవ్వటానే వచ్చింది. అంటే ఇక్కడ చేస్తున్న అభివృద్ధి ఏదైనా కూడా ఎక్కడి నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చి చేయట్లేదు, ప్రజల నుంచి. కేవలం వీటికి విలువ వచ్చేదాకా లోన్స్ తీసుకొస్తున్నారు. ఆ లోన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెల్లిస్తామంటున్నారు. మన రాష్ట్రం మీద ఎటువంటి భారం పడదు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్యారంటీతోనే ఈసారి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ వస్తున్నాయి. వివిధ సంస్థలు వేరే సంస్థల నుంచి తీసుకుంటే లోన్లు, ఆ లోన్లు అవసరమైన కట్టాలంటే ఇక్కడున్న భూములన్నీ కడతామని చెప్పి ప్రభుత్వం ముందుగానే చెప్పింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంకి అందరూ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ మంచి అభివృద్ధి వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి. మనం హైదరాబాద్ పరిగెట్టాలి, హైదరాబాద్ బెంగళూరు వెళ్ళక్కర్లేదు, భవిష్యత్తులో వెళ్ళే అవసరం ఉండదు. నాకున్న అవగాహన మేరకు రెండోసారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి రన్నింగ్ అయినట్టయితే 2019 to 24 కూడా రన్ అయినట్టయితే ఈ పాటికి మా పిల్లలు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు చేయాల్సి వస్తుంది. మేము అనుకున్నాము మా విట్ వచ్చింది, SRM వచ్చింది, చక్కగా మన పిల్లలు చక్కగా ఇక్కడ చదువుతున్నారు. విట్ SRM లో నుంచి బయటకు వచ్చే టయానికి చక్కగా HP వాళ్ళు కట్టారు, మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని కట్టారు, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ వస్తుంది. ఇవన్నీ వస్తే ఇక్కడ వివిధ కంపెనీలు వస్తాయి, వీటిలోనే మన వాళ్ళు ఇక్కడే ఉండి జాబ్ చేయొచ్చు అనుకుంటే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారటం వల్ల అది సాధ్యపడాల. కానీ ఈసారి మాత్రం తప్పనిసరిగా 5 సంవత్సరాల టైం ఉంది. 6 నెలలు కాంప్లికేషన్స్ని సాల్వ్ చేయటానికి పట్టింది. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి డ్యామ్ షూర్గా 2-3 సంవత్సరాలు అన్ని పరిపూర్ణంగా అయిపోతాయి. దాదాపుగా 50% ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు రైతులతో చంద్రబాబు గారు సమావేశం ఏర్పాటు చేశారు ఈరోజు. మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఏంటంటే, మరి ఇట్లా తీసుకుంటున్నారు కదా, రైతుల్లో కొంత ఆదృత ఉన్నమాట వాస్తవం.
ఎందుకంటే మాకు ఈ రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇదిగో ఇట్లా ఇలా చేయబోతున్నాం, ఇలా చేయటం వల్ల మీకేం ఇబ్బంది లేదు, లేకపోతే రాష్ట్రానికి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు, మరి ముఖ్యంగా ఇక్కడ ల్యాండ్ హోల్డర్స్ అయిన మీకు కూడా ఏం ఇబ్బంది లేదు, దీనివల్ల ఇటువంటి మంచి ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయటంలో ప్రభుత్వం కొంచెం అశ్రద్ధ వహించినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు, కొంచెం దూరదృష్టితో ఆలోచించలేని వాళ్ళు కొంచెం భయపడటము, ఆతృత పడటము, మనం ఎంత కష్టపడ్డాం, ఎంత జరిగింది, ఎంత ఇబ్బంది పడ్డాం, ఇలా చేస్తుంది ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. అది మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది అనుకుంటున్నాను నేను. అందుకని దానికి సంబంధించి కానీ మరి మోడీ గారి మీటింగ్కి సంబంధించి కానీ ఏదైనా కానీ కేవలం రైతులతోనే మాట్లాడటానికి సాయంత్రం 2ంటికి సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సమావేశంలో కూడా మేము పాల్గొనడానికి వెళ్తున్నాము. కొంత క్లారిటీ వస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా ప్రభుత్వం అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ప్రభుత్వం చేతిలో ఏం లేదు. ల్యాండ్ ఉంది, 8,000 ఎకరాలు రైతుల చేతుల్లో ఉంది. మిగతాదంతా రోడ్లు, పార్కులు వివిధ సంస్థలకి కేటాయించినాయి. అవి కాకుండా ఇంకా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర ఏం లేకుండా రియల్ ఎస్టేట్ చేయలేరు కదా వాళ్ళు. మీకు ఇప్పటివరకు ప్లాట్లు కేటాయించిందా ప్రభుత్వం? ప్లాట్లన్నీ కేటాయించేశారు. అందరూ కేటాయించారు. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అవి కొన్ని ఒక లాట్గా పక్కన పెడతారు. కాంప్లికేషన్స్ అయిపోయినట్టు ఒక 4-5 ఊళ్ళకి కలిపి మళ్ళీ లాటరీ చేస్తూ ఉన్నారు. నిరంతరంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.